స్కూల్లో చదువుకునే రోజుల్లో టీచర్లు కొంతమంది స్టూడెంట్ పట్ల శ్రద్ధ చూపించేవాళ్ళు. నాబోటోడిని అస్సలు పట్టించుకునేవాళ్ళు కాదు. ఎందుకంటే సరిగా స్కూల్కి వెళ్ళేవాడిని కాదు, పాఠాలు వినేవాడిని కాదు. మరీ దారుణం ఏమిటాయా అంటే పాఠాలు చెప్తున్నప్పుడు కింద పడుకునేవాడిని నేను. క్రికెట్ పిచ్చి. ఆ రోజుల్లోనే చిన్న రేడియో పెట్టుకొని చెవు దగ్గర పెట్టుకొని కామెంటరీ వింటూ ఉండేవాడిని. ఏ రోజుల్లో 35-40 సంవత్సరాల క్రితం. క్లాస్ జరుగుతూనే ఉండేది, నేనేమో కింద పడుకునేవాడిని, బెంచీ కింద పడుకుని శుభ్రంగా కామెంటరీ వింటూ ఉండేవాడిని. నా ఫ్రెండ్స్ చూసి నవ్వుతూ ఉన్నారనుకోండి, ఏంట్రా నవ్వుతున్నారంటే వాళ్ళు చెప్పేవాళ్ళు కాదు, ఏంట్రా మీరందరూ నవ్వుతున్నారు, ఏమవుతుంది అక్కడ అని అంటే ఎవడొకడు లేచేవాడు. లేచి సార్ ఒకసారి ఇటు రండి సార్, ఏమవుతుందో మీకు కనిపిస్తుంది రండి సార్ అనేవాళ్ళు. నేనేమో చక్కగా రేడియో పెట్టుకొని ఆ కామెంటరీ వింటూ క్రికెట్లో ఎవరెంత స్కోర్ కొట్టారని చెప్పి వింటా, కళ్ళు మూసుకుని వింటా ఉండేవాడిని. ఎవరో వచ్చి కాలు తట్టారు, చూసా, రెడీగా ఉన్నాడు మా సారు బెత్తం పట్టుకొని. సో మీకేమర్థం అవుతుంది, చదువు సంధ్యం లేని వాళ్ళకి దెబ్బలు తగులుతాయి. కానీ చదువుకునేటటువంటి నా ఫ్రెండ్స్ కొంతమంది ఉన్నారు, వాళ్ళంటే వాళ్ళకి ఎంత ఇష్టమో. ఏ టీచర్కైనా బాగా చదివే వాళ్ళంటే ఇష్టం, ఏ తండ్రికైనా